ఉచిత పథకం పెట్టినా కానీ ఈ రోడ్డుని త్వరగా మరమ్మతులు చేసి రామాయపాలనకి సౌకర్యం కలిగించాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అబద్ధాల తప్ప వాస్తవానికి దగ్గరలేని పరిస్థితి, ప్రజా ఆమోదయోగ్యమైన పరిపాలన కాకుండా ప్రజా వ్యతిరేకమైన పరిపాలనని అనుకరించే విధానంలో ఈ రహదారులు కూడా ప్రధానమైన కారణం. వాస్తవానికి వ్యవసాయ సీజన్ ఇవన్నీ కూడా రైతు వారీగా పొలాలు పోయే రోడ్లు, వచ్చే రోడ్లు, పిల్లకాయల స్కూళ్ళు పోయి ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్లని అధ్వాన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సంక్రాంతికి 25 సంక్రాంతి నాటికి అయిపోతుంది. కానీ కూడా ఒక సుందరమైన రోడ్లు కాశ్మీరు లేకపోతే ఏదో స్విట్జర్లాండ్ లాగా చెప్తారు రోడ్లు చెప్పిన సీఎం గారు ఇప్పటికి కూడా మళ్ళీ 26 మళ్ళీ సంక్రాంతి వచ్చినా కూడా ఇప్పటికీ పరిస్థితి ఇలాంటి పరిస్థితుల నుంచి వ్యతిరేకించడం లేక విమర్శించడం కాదు, వాస్తవంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలకి యోగ్యత కలిగిన విధానంగా ఉండాలి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రోడ్లు ఉన్నాయి. ప్రధాన రహదారులు లింక్ రోడ్లు, ఇలాంటి లింక్ రోడ్లన్నీ కూడా రహదారులుగా చేసి ఒకప్పట్లో ఏర్పాటు చేసి బస్ సౌకర్యాలు కానీ రాజమౌళికి విద్యా కొనసాగించడానికి పిల్లకాయల స్కూల్స్ అన్నీ కూడా రామాయపాలెంలో ఎలిమెంటరీ స్కూల్ తప్ప హై స్కూల్ లేదు. హై స్కూల్ కావాలంటే రామాయపాలెం రావాలి, లేదా అద్దెకైనా పోవాలి. పిల్లకాయలు కూడా రాలేని పరిస్థితి. వాళ్ళని కనిపెట్టుకుని ఉండటానికి వ్యవసాయ కుటుంబాలు కాబట్టి తల్లిదండ్రులకి సాధ్యపడే పరిస్థితి, వ్యవసాయ కార్మికులు కానీ వ్యవసాయదారులు కానీ అందరూ కూడా ఇబ్బంది పరిస్థితి. కాబట్టి ప్రధానంగా ఇది ఒక విమర్శాత్మకమైన వ్యవహారం కాదు. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు డాక్టర్ సిద్ధలపూడి అశోక్ గారు ఒక మంచి ఆలోచన చేసి ఈ రహదారులన్నీ కూడా సక్రమంగా ఉండాలి. రైతు వారికి ఉండి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆ ముందుకు వచ్చిన విధానాన్ని మేము విమర్శాత్మకంగా ఇంకా కాదు, ఇది ప్రభుత్వం మీద నిందలేని అంతకన్నా కాదు. ప్రజలకి అవసరమైన కూడా కనీస అవసరాలు కూడా తీర్చాల్సిన బాధ్యత మన మీద కాబట్టి త్వరితగతిన ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయాలని చెప్పేసి సభాముఖంగా అధికార ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఈ గుంతల రోడ్లతోటి రైతాంగం పరిస్థితి ఎలా ఉందంటే ధాన్యం తీసుకొని ఇంటికి తీసుకెళ్లాలన్నా కూడా బళ్ళు మీద పడిపోయే పరిస్థితి అలా ఉన్నాయి రోడ్లు ఇమీడియట్గా ఇన్ఛార్జి అశోక్ కుమార్ గారు ఈ సబ్జెక్టు చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. దీన్నైనా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు స్పందించి నియోజకవర్గం కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బాగు చేస్తారని, దీనికి స్పందించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తారని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏ విధంగా తప్పుడు హామీలు ఇచ్చిందో, తప్పుడు ప్రచారాలు చేసిందో మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. సరే, ఎలక్షన్స్కి ముందంటే అవకాశం కోసం, అవసరం కోసం హామీలు ఇచ్చారు అనుకోవచ్చు. ఈవెన్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే 2025 జనవరి కల్లా రాష్ట్రంలో గోతులు లేనటువంటి రోడ్లు మీరు చూస్తారు అని ఒక సీఎం స్థానంలో ఉండి హామీ ఇవ్వటం జరిగింది. 2025 సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ 2026 సంక్రాంతి కూడా వచ్చింది. కానీ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ముచ్చుకి ఉదాహరణగా ఈరోజు అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో మేము ఈ రోడ్లు చూపించబోతున్నాము. ఇదేదో మేము ప్రజలను రెచ్చగొట్టడానికో లేదా ప్రభుత్వాన్ని విమర్శించడానికో కాదు. ప్రజలు ఏ విధంగా అవస్థలు ఇబ్బందులు పడుతున్నారో అది ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ యంత్రాంగం కదిలి అధికారులను అందరినీ వాళ్ళని మేల్కొల్పి ఈ రోడ్లు ఫినిష్ చేస్తే కనుక రైతులకి, స్టూడెంట్స్కి, అదేవిధంగా సామాన్య ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది అనే ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. 4 రోజుల క్రితం మేము
సంక్రాంతి హామీ గుంతల గాయాలు అనే ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయగానే ఈ 2 ఏళ్ళు కదలనటువంటి ప్రభుత్వము, అధికారులు అందరూ కూడా నిన్న హడావుడిగా ఈరోజు 10వ తారీఖున మేము ఈ కార్యక్రమం చేయబోతున్నాము అని నిన్న 9వ తారీఖున ఏదో తూతూ మంత్రంగా దాదాపు 8 రోడ్ల వరకు ఏదో శంకుస్థాపనలు చేసి ఇదే పని గత దాదాపు 2 సంవత్సరాలు వస్తుంది, ఎందుకని మీరు చేయలేకపోయారు అని మేము అద్దంకి ప్రజల తరపున మేము అందరినీ అడుగుతున్నాను. సరే, ఇప్పటికైనా మేల్కొనాలి. డెఫినెట్గా ప్రజలందరి తరపున మేము ప్రశ్నించడానికి ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటాము. ఈ విమర్శని మీరు ఏదో మీ మీద యాంటీ చేస్తున్నారని కాకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా మేము తీసుకొస్తున్నామని గ్రహించి దీన్ని తీసుకొని ఏ విధంగా అయితే నిన్న రోడ్లు శంకుస్థాపనలు మొదలుపెట్టారో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రోడ్డును కూడా అదే విధంగా రిపేర్ చేయాలని అద్దంకి ప్రజలందరి తరపున నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు అద్దంకి ప్రజలకి ఇంకొకటి బలమైన అవసరం ఒకటి ఉంది, అదే ఒక 100 పడకల ఆసుపత్రి. ఆ ఆసుపత్రిని కూడా గవర్నమెంట్ రానున్న ఈ 3 సంవత్సరాల్లో కనుక ఫినిష్ చేస్తే అద్దంకి ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుందని మేము అందరం ప్రజలందరి తరపున మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈరోజు ఏ విధంగా అయితే ఈ రోడ్లు రిపేర్ చేయడానికి మేము రోడ్డెక్కి ప్రజలందరి తరపున పోరాటం చేస్తున్నామో అదేవిధంగా రేపు ఆసుపత్రి కోసం కూడా డెఫినెట్గా ప్రజలందరి తరపున మేము మళ్ళీ రోడ్లు ఎక్కడానికి ఎటువంటి సంకోచం తీసుకోము. ఇప్పటికైనా సరే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గ రిప్రజెంటేటివ్ అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. విద్య, వైద్యం, బేసిక్ నీడ్స్ అనేది ప్రజలకి కనుక అందుబాటులోకి తీసుకొస్తే ఆటోమేటిక్గా ఈ నియోజకవర్గం అనేది డెవలప్ అవుతుంది అనేది మా నమ్మకం. సో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ డిమాండ్ కూడా చేస్తున్నామండి. ప్రతి ఒక్క రోడ్డుని రిపేర్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వంపై వైసీపీ కావాలనే లేదు, ఎవరో మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఎలక్షన్స్కి ముందు 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారు అని ఏ నోటితో అయితే కూశారో ఈరోజు కనీసం వచ్చి దాని గురించి మాట్లాడేటటువంటి సాహసం కూడా చేయనటువంటి వాళ్ళు బురద చల్లుతున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా? లేదు, వాలంటీర్లే ఈ విధంగా వాళ్ళని కిడ్నాప్ చేసి మొత్తం ఇవన్నీ చేస్తున్నారు అని ఆ రోజు వాళ్ళ మీద ఆరోపించారు. అదే వాలంటీర్లకి 10,000 మేము జీతం పెంచి తీసుకుంటాము అన్నారు. ఇంతకన్నా బురద చల్లటం అనేది ఉంటుందా? రిషికొండ ప్రభుత్వ భవనాలు కాదు, సొంత భవనాలు అని ఆ రోజు విమర్శ చేశారు. దాన్ని ప్రూవ్ చేయగలరా? అంతెందుకండి, అంతా వదిలేయండి. ఒక ఆడబిడ్డ చావుని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. సుగాలి ప్రీతిని అనే ఒక విద్యార్థిని చావుని మేము అధికారంలోకి రాగానే మొట్టమొదట కేసు అది తీసుకొని చేస్తాము అన్నారు. నిజంగా ఆయన గనక ఏదైతే సనాతన ధర్మాన్ని నమ్ముతున్నారో ఆ సనాతన ధర్మంలో స్త్రీకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందండి. ఆ ప్రాముఖ్యత గనక నిజంగా ఆయనకి ఏమాత్రం గౌరవం ఉన్నా కానీ వెంటనే సుగాలి ప్రీతి కేసుని పర్సనల్గా తీసుకొని చేయమనండి. 2 సంవత్సరాలు వస్తుంది, ఇంతవరకు ఎందుకు చేయలేకపోయారు? బురద చల్లటం అంటే అలాంటి కార్యక్రమాలండి. ఇవి బురద చల్లాది కాదు. మేము ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాము ఈ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అనేది చూపించి ప్రజల తరపున మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామే కానీ ఎక్కడా బురద చల్లే విషయాలు అయితే ఏం చేయట్లేదండి. దాదాపు 20 ఏళ్ల నుంచి ఇక్కడ హాస్పిటల్ లేదు, దాన్ని క్వశ్చన్ చేశాము. దాన్ని క్వశ్చన్ చేస్తే ఏంటి ప్రజలను వీళ్ళు రెచ్చగొట్టబోతున్నారు అంటున్నారు. రెచ్చగొట్టట్లేదండి, మేము హుందాగా ప్రజల తరపున మేము మిమ్మల్ని అడుగుతున్నాము. చేతనైతే చేయండి, లేదు మాకు చేతన కాదు అని పక్కకు తప్పుకోండి అని మాత్రమే మేము అడుగుతున్నాం. రామాయపాలెం అనే ఒక విలేజ్లో ఉన్నాం, అద్దంకి రూరల్ మండలంలోని. మీరు చూసుకున్నట్టయితే గుండకమ్మ వాగులోంచి అది ఇంటేక్ వెల్, అక్కడి నుంచి ఓవర్ హెడ్ ట్యాంకర్కి వాటర్ వెళ్ళి అవి ఊరు మొత్తం సప్లై చేయాలి. బట్ ఆ ఓవర్ హెడ్ ఇంటేక్ వెల్లో మొత్తం పాడవటం మూలన దాన్ని రిపేర్ చేయకుండా వదిలేసేయడంతో
ఈ పెద్దలు కొంతమంది కలిసి సర్పంచ్ వీళ్ళందరూ కలిసి ప్రస్తుతానికి టెంపరీగా ఇక్కడ ఒక మోటార్ లాగా ఫిక్స్ చేసి దాన్ని ఏ విధంగా అయితే మీరు ఉన్నాయో చూస్తున్నారు, ఎంత కంటామినేటెడ్గా ఉన్నాయో వాటరు. దాంతోపాటు గేదెలు ఇక్కడే ఈతున్నాయి మొత్తం అంతా చేసుకుంటూ. అదే వాటర్ని ఓవర్ హెడ్ ట్యాంకర్లకు వెళ్ళి ఊరు మొత్తం సప్లై అవ్వటం వల్ల ఎంతమందికి అనారోగ్యం పడుతున్నారో చూశారు. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వోల్టా చట్టం ప్రకారం ఇంటేక్ వెల్ నుంచి ఎక్కడైనా సరే 500 మీటర్ల వరకు ఎటువంటి లిఫ్టింగ్ యాక్టివిటీ అనేది జరగకూడదు. మీరు చూసుకున్నట్టయితే ఆ ఇంటేక్ నుంచి ప్రాబబ్లీ ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ లోపలే ఏ విధంగా ఇసుకని రీచ్ చేసేసేసి దాన్ని తోడి మిగతా ఎక్కడెక్కడికో పంపిస్తున్నారో మీరే గమనించండి. దానివల్ల వాటర్ ప్యూరిఫికేషన్ కూడా దెబ్బతిని ప్రజలకి ఎంత అసౌకర్యం కలుగుతుందో, దానికి నిజంగా అధికారులు ఏ విధంగా స్పందించకుండా వంతున వదిలేస్తున్నారో నాకు తెలియదు. బట్ ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఏదైతే ఇంటేక్ వెల్ నుంచి అట్లీస్ట్ 500 మీటర్స్ వరకు ఎటువంటి రీచ్ యాక్టివిటీస్ జరగకుండా, ఇసుక లిఫ్టింగ్ కానివ్వండి ఏది జరగకుండా కంట్రోల్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ గ్రామ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా దీన్ని ఈ వాటర్ ఏదైతే ఓవర్ హెడ్ ట్యాంకర్కి ఉంటున్నాయో దాన్ని ప్యూరిఫై చేసి సప్లై చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మాట్లాడితే కొంచెం బలంగా ఉంటుంది. రామాంజనేరెడ్డి, రామాయపాలెం సర్పంచి. దాదాపుగా తుఫాన్ వచ్చి 3 నెలలు అవుతుంది. ఈ ఇంటెక్ వాళ్ళు పైపులు మొత్తం కొట్టుకుపోవటం వల్ల దాదాపుగా దీన్ని ఈఈ గారికి, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం, ఎండిఓ గారికి కూడా ఇచ్చాం. ఎవరు కూడా స్పందించట్లా. ఈ విధమైన టెంపరీగా ఒక మోటారు తీసుకొచ్చి పెట్టేసి వాటర్ ఇస్తూ ఉన్నాం. ప్రస్తుతం గతం వరకు బాగానే ఉంది. ఇప్పుడు పూర్తిగా ఈ గేదెలు, బట్టలు ఉతికే వాళ్ళు ఈ విధంగా చేయటం వల్ల, ఈ వాటర్ తాగటం వల్ల చాలా ప్రజలకు ఆరోగ్యకరంగా ఉండటం, ప్లస్ దురదలు రావటం స్నానాలు చేసినప్పుడు, ప్లస్ ఇంటేక్ వెల్కి ఇసుక ఎత్తుతూ ఉన్నారు. దాదాపుగా ఎంఆర్ఓకి చెప్పాము, విఆర్ఓకి చెప్పినా ఎవరూ స్పందించట్లా. దీనివల్ల ఊరికి చాలా ఇబ్బందికరం కూడా. తక్షణమే అధికారులు దీన్ని కట్టడి చేయవలసిందిగా కోరుతున్నాం. స్పందించట్లేదంటే ఏమంటున్నారండి? స్పందించడం మాదేం లేదు, మేము కలెక్టర్ పెట్టాము, ప్రొసీడింగ్ రావాలి అది ఇది అని చెప్తా ఉన్నారు. ఎండిఓ గారిని అడిగితే అసలు మాకు అసలు సంబంధమే లేదని ఎండిఓ గారు. కలెక్టర్ గారిని కలిసారా? కలవల. అర్జీ ఏఈ గారే ఇచ్చారు రిప్రజెంటేషను. కలెక్టర్కి పెట్టారు, ఎండిఓకి ఇచ్చారు. ఏఈ గారు ఎప్పుడు అడిగినా పైనుంచి రాని మేమేం చేయగలుగుతాము, మా చేతుల్లో ఏం లేదు అని ఏఈ గారు చెప్తా ఉన్నారు. విఆర్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాం. ఆల్రెడీ ఆ విధంగా ఇసుకెత్తడం వల్ల రేపు సమ్మర్లో 2 నెలలు పోతే కనీసం తాగటానికి నీళ్ళు ఉండవు. నీళ్ళు లేనప్పుడు ఊరు మొత్తానికి ఊర్లో ఎక్కడా వాటర్ లేవు, గుళ్ళకమ్మ వాటరే ఊరు మొత్తం వాడేది. దీన్ని తక్షణమే స్పందించి ఇసుక ఆపి ఆ ఇంటెక్ వెల్ని రన్నింగ్లో తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం.